తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేనట్టేనా? సీట్లు పెరిగితే తమకు అవకాశం వస్తుందని ఎదురు చూస్తున్న నేతలు ఆశలు అడియాసలేనా? ఏపీ తెలంగాణలో పునర్విభజన జరిగేది ఎప్పుడు? ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ఆశావాహుల ఆశలపై సుప్రీంకోర్టు నీళ్లు చల్లింది. అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే రాజకీయంగా ఎదగవచ్చని ఆశిస్తున్న వారు నిరాశలో మునిగిపోయారు. ఏపీ విభజన చట్టంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు అంశం ఉంది. 2026 తర్వాతే డీలిమిటేషన్ అన్న రూల్ తెలుగు రాష్ట్రాలకు వర్తించదు అనే వాదనలు ఇప్పటి వరకు వినిపిస్తూ వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలు కూడా డీలిమిటేషన్ అంశాన్ని పలు సందర్భాల్లో ప్రస్తావిస్తూ వస్తున్నాయి. కొంతకాలం క్రితం కశ్మీర్ రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపట్టి ఎన్నికలు నిర్వహించారు. కశ్మీర్ డీలిమిటేషన్ జరిగినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో కూడా విభజన చట్టం ప్రకారం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంచాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పునర్విభజన కోసం కేంద్రాన్ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. పిటిషన్ పై వాదనలు విన్న సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ శుక్రవారం నాడు పిటిషన్ను కొట్టేసింది. ఆర్టికల్ 170 ప్రకారం జనగణన పూర్తయ్యాక 2026 తర్వాతే డీలిమిటేషన్ ఉంటుందని స్పష్టం చేసింది. రాజ్యాంగం పరిధిలోనే ఏపీ విభజన చట్టంలో సెక్షన్లు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి వ్యాజ్యాన్ని అనుమతిస్తే ఇతర రాష్ట్రాల నుంచి కూడా పునర్విభజన కోసం వ్యాజ్యాలు వస్తాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఏపీ విభజన చట్టంలో తెలంగాణలో 119 నుంచి 153కి, ఏపీలో 175 నుంచి 225కు అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలని స్పష్టంగా ఉంది. అప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ఆశావాహులు పునర్విభజన కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. కరోనా వల్ల 2021లో జరగాల్సిన జనగణన వాయిదా పడుతూ వస్తోంది. కేంద్ర నిర్ణయం ప్రకారం 2027 మార్చి నాటికి జనగణన ప్రక్రియ పూర్తవుతుంది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తాజా జనగణన పూర్తయ్యాకే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది.